హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను భార్య, భర్త, వారి 2 ఏళ్ల చిన్నారి, అత్త, మామలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతులది కర్ణాటక రాష్ట్రంగా తెలుస్తోంది. మరణించిన వారిలో అనిల్, కవిత దంపతులు కాగా వీరికి 2 ఏళ్ల అప్పు అనే కూతురు కూడా ఉంది. మరణించిన వారిలో మరో 2 కవిత తల్లిదండ్రులు లక్ష్మమ్మ, వెంకటయ్య. వీరు కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఏమైనా లభించిందా లేదా అనేది కూడా పోలీసులు వెల్లడించలేదు. అయితే ఈ సంఘటన పైన మృతుడు అనిల్ స్నేహితుడు మహమ్మద్ మీడియాతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం తనకు కాల్ చేసి రూమ్ చేంజ్ చేస్తున్నట్లు చెప్పినట్లు అతడు వెల్లడించారు. తాను గురువారం ఉదయం వస్తానని చెప్పానని, అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందని వాపోయాడు. మృతుడు అనిల్ స్వస్థలం అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం కాగా అత్తామామ లక్ష్మమ్మ, వెంకటయ్యల స్వస్థలం కర్ణాటక అని చెప్పారు. అసలేం జరిగిందో తెలియటం లేదని, అందరితోనూ అనిల్ కలుపుగోలుగా ఉండేవాడని మహమ్మద్ చెప్పుకొచ్చారు. తనకు తెలిసి కుటుంబంలో కలతలు, అప్పులు వంటివి కూడా ఏమీ లేవని తెలిపాడు. నిన్న ఫోన్ చేశాడు ఈవినింగ్ టైంలో రూమ్ షిఫ్ట్ అవుతున్నా. నేను ఈ విధంగానే నిన్న 6:37కి కాల్ చేసే సరే రూమ్ షిఫ్ట్ అవుతుందంటే రేపు మార్నింగ్ వచ్చి కలుస్తలేరా అని చెప్పేసిన. ఇప్పుడు పొద్దున 8:30-9 గంటలకు వేరే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇట్లా మాట ఇట్లా అయిందంట కదా అంటే, మా ఊళ్ళో వాళ్ళకి ఎవరు చేసేది తెలియదు. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇలా అయిందంట అంటే పోయి చూసారండి. నేను ఇక్కడ ఉండేది అమీన్పూర్లో ఉంటాను, అక్కడ లేక్ దగ్గర ఉంటా. వచ్చి ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఏమైంది ఏది విషయం తెలియట్లేదు. ప్రజెంట్ అది వాళ్ళ అత్త మామ, వాళ్ళ కొడుకు, 2 వైఫ్ హస్బెండ్ చనిపోయారు. అది ఏ విషయం అయితే తెలియదు. 5 మంది మొత్తం. వాళ్ళది వీళ్ళది కర్ణాటక అండి, సేడం తాలూకా అనంతపురం అని అబ్బాయిది. వీళ్ళ అత్త మామది అంటే సేడం తాలూకా రంజోళ అని వస్తుంది, పల్లెటూరు ఉంది అక్కడ రంజోళ. ఈ 5గురు మృతిపైన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. వాళ్ళు అందరితో మంచిగా ఉంటారనే చెప్తున్నారు. పాపం ఎలా జరిగిందో అర్థం కావడం లేదని స్థానిక మహిళలు చెప్తున్నారు. ఏం జరిగిందైతే మాకు ఎవరికి తెలియదు సార్. మేము ఆమె వికాస్ స్కూల్లో డ్యూటీ చేస్తాం, వికాస్ స్కూల్లో చేస్తాం. బస్ ఎట్లా అంటే ఈ స్కూల్ బస్సు వల్లనే పరిచయం. వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు, కిరాయికి ఉన్నారు. నేను స్కూల్కి వెళ్తా. 2 సంవత్సరాలు అయితే. వాళ్ళది ఊరు కర్ణాటక అని తెలుసు కానీ ఏ ఊరు అనేది తెలియదు. అందరితోటి మంచిగా కలిసిమెలిసి ఉంటాం సార్, అందరం బాగుంటాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ 2 మగలు, ఒక బాబు ఉంటాడు, వాళ్ళ కొడుకు. అయితే వాళ్ళ కూతురు మొన్న వచ్చింది. మార్నింగ్ నైట్ అయితే అంతా బాగానే ఉంది. మార్నింగే 6 నుంచి డోర్ కొడుతున్నాం మేము. 6 నుంచి డోర్ కొడుతుంటే అసలు ఎవరు లేపలేరు, ఓపెన్ చేయట్లేదు. తర్వాత వాళ్ళ కూతురు వచ్చింది. ఇక తనని తలుపు తీసేయండి అంటే ఒక నెట్ ఇట్లా నెట్టితే తలుపు వచ్చేసింది. అప్పుడే అందరూ చూసినాం మేము కూడా. ఎవరు సార్? వాళ్ళ 1 ఇయర్ పైన అవుతుంది, పైన అవుతుంది. ఇక వాళ్ళ లోపల అది ఏముందో తెలియదు కానీ బాగానే ఉంటారు. డైలీ యాజ్ యూజువల్గా పోతారు వస్తారు. మొత్తంగా ఒకే ఇంట్లో 5గురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముందు చిన్నారిని చంపేసి ఆ తర్వాత వీరు విషం తీసుకుని చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపైన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలు, పోస్టుమార్టం నివేదిక పోలీసుల దర్యాప్తు తర్వాతే తెలియనున్నాయి. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.